ఇదే మేడం హరి అంటే. నేనెవరో మీకు తెలీదు, నన్ను ఎప్పుడూ చూడలేదు. ఏంటి మేడం ఇదంతా? మీ కొడుకు ఈ అమ్మాయిని పొడి చేశాడు. ఈ అమ్మాయి బ్రతకాలంటే నేరం నన్ను ఒప్పుకోమన్నారు. పోన్లే ఈ అమ్మాయి అయినా నూరేళ్లు సుఖంగా ఉంటుందని చెయ్యని నేరం ఒప్పుకుంటే మీరేం చేశారు? రాత్రికి రాత్రి నన్ను లాకప్ లో చంపేద్దామని ట్రై చేశారు పోలీసులు. హాస్పిటల్లో ఈ పిల్లని చంపేద్దామని ట్రై చేశారు డాక్టర్లు. మీరు పోలీసులు డాక్టర్లు కలిసి మా జనాల్ని చంపేస్తారా? మీ రాజ్యమా ఇదేమైనా? మేము ఎలా బ్రతకాలో ఎప్పుడు చావాలో కూడా మీరే డిసైడ్ చేసేస్తారా మేడం? రేయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. నా ముందు పెద్ద పెద్ద పిస్తగాళ్లే మాట్లాడడానికి షేక్ అయిపోతారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ చెత్త కుప్పలో పాడేసిన తుప్పు పట్టిన మేకువి నాకు స్పీచ్లు ఇస్తావా? తుప్పు పట్టిన మేకుని చెత్త కుప్పలోనే ఉంచాలి మేడం. కాలు కిందేసి తొక్కితే అరికాలు చీలిపోతాయి. ఆ తుప్పు సెప్టిక్ అయి కాలే లేకుండా పోతాయి. చలాట్, నీలాంటి మాసిగాళ్ళని వేల మందిని చూశాను, కానీ నాలంటి ఫస్ట్ టైం చూసుంటారు. శక్తికి మించి పైకి ఎగిరితే ఎంత పెద్ద రాబందుకైనా రెక్కలు రాలిపోతాయి. బెదిరిస్తున్నావా? ఇప్పుడు దాకా బెదిరించింది మీరు, భయపెట్టింది మీరు. పెద్ద పులికి పంజాలు ఇచ్చిన దేవుడు నోరు లేని పశువులకి కొమ్ములు కూడా ఇచ్చాడు. ఆ కొమ్ములు తోటి కుమ్మితే పంజాలు కూడా రాలిపోతాయి. రేయ్, ఏసేంట్రా వీణ్ణి? తప్పులు చేసేది మీరు. మీరు చేసే నేరాలకి నన్ను బలి చేస్తారా? అయినా నన్ను చంపాల్సిన అవసరం మీకేంటి మేడం? నేనేమన్నా మీ ఇంటి ఆడపిల్లని లేవ తీసుకుపోయానా చేయడానికి? మా బ్రతుకులు మావి, మా ప్రేమలు మావి. మీ పెద్దవాళ్ళు ఏమైనా శాసనాలు రాశారా పేదవాళ్ళు ప్రేమించుకోకూడదని? మా పేదవాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలు మీ ఇంటి కుర్రాళ్ళ కోరికలు తీర్చడానికే పుట్టారా? కాదని ఎదురు తిరిగితే నాలంటి వాళ్ళని చంపేస్తారా? రండి, చంపండి. అసలు మా చావుని డిసైడ్ చేయడానికి మీరెవరు మేడం? నేను బ్రతుకుతా, ఒక్క రోజైనా బ్రతుకుతా. నా ప్రేమ కోసం బ్రతుకుతా, నా శిరీష కోసం బ్రతుకుతా. మనిషికి బ్రతికే దమ్ము ధైర్యాన్ని ప్రేమిస్తుంది మేడం. మీరు పెద్దోళ్ళు మేడం. మా బ్రతుకులతో ఆటలాడకండి. మీతో ఆడి మేము గెలవలేము. మాతోటి పోరాడి మీరు బ్రతకలేరు. ఈ ఆటలు ఇంతటితో ఆపేయండి మేడం. ఆపేయండి. ఆగ్రా, అక్కడే ఆగు. ఎక్కడికి వెళ్తావరా? మా ప్లేస్ కి వచ్చి మమ్మల్ని ఎదిరించి ప్రాణాలతో తిరిగి వెళ్తావా? నువ్వు వెళ్ళాలనుకుంటే ప్రాణాలతో వెళ్ళు, బతికిపోతావు. కానీ దాన్ని మాత్రం ఇక్కడ వదిలి వెళ్ళు. రావే రా.
దాదా దాదా ఏమే నా ముందు వాడికి ఐ లవ్ యు చెప్పి నా ఇగోని దెబ్బ తీసావు, చెత్త కుప్పలో వేసి నన్ను ఇన్సల్ట్ చేసావు. చెప్పు చెప్పు, వీడికి ఐ లవ్ యు చెప్పు, ఇప్పుడు చెప్పవే. కానీ నాతో పడుకు రావే రా. ఈ రోజు నా కోరిక తీర్చుకోకుండా నిన్ను వదలనే. రాహుల్! రాహుల్! రేయ్ ఆగరా. ఏసీపీ వాడితో మాట్లాడి షూట్ చేసి పడే. చూస్తావేంటి? షూట్ చేయి. ఫేస్బుక్ లేవని బలేవాడారా. మేయర్ రాజేశ్వరి దేవి తన కొడుకును కేసు నుంచి తప్పించడానికి హరికృష్ణ శిరీష అనే ప్రేమ జంటపై పోలీసులతో కాల్పులు జరిపించడాన్ని చూసిన ప్రజలు కోపోద్రిక్తులవుతున్నారు. అంటే ప్రేమించుకుంటే చంపేస్తారా? మరి అదే కదా. పేదోళ్ళు ప్రేమించుకోకూడదు. ఎందుకు ప్రేమించుకోకూడదు? ప్రేమిస్తే తప్పవుతుందా? పేదోళ్ళు ప్రేమించుకుంటే తప్ప. పేదోళ్ళు ప్రేమిస్తే పెద్దోళ్ళు చంపేస్తారా? ఈ సమాజం చెడిపోతుంది. వాళ్ళు ప్రేమించుకున్నారంట, వీళ్ళు చంపేస్తారంట. నీ కొడుకు చెప్పు, ప్రేమ ప్రేమ అని తిరుగుతున్నాడు, కాల్చి పారేస్తారు కొడుకు. ఏంటి ప్రేమిస్తే చంపేస్తారా? ఏంటింత ఆలస్యంగా వచ్చావు? మేము మీకోసం రాలేదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. రేయ్, ఏం వాగుతున్నావు? వాయిస్ తగ్గించండి. ఇప్పటిదాకా ఇక్కడ జరిగిందంతా న్యూస్ ఛానల్స్ లో లైవ్ లో వస్తుంది. చెత్త కుప్పలోంచి వచ్చాడని చీప్ గా మాట్లాడారు. వాడే మీ పవర్ ని, స్టేటస్ ని కుప్ప కూల్చి చెత్త కుప్పలో పాడేశాడు.